గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రభుత్వం చేపట్టిన చర్యలు క్రమంగా సత్ఫలితాలు ఇస్తున్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేరాలు, శాంతి భద్రతలపై సమీక్షించారు. గతంలో ఏ రాష్ట్రంలో గంజాయి పట్టుబడినా ఏపీ నుంచి వస్తోందని చెప్పేవారని, ప్రభుత్వం పోలీస్ శాఖ చేపట్టిన చర్యల ఫలితంగా ఆ అపవాదు క్రమంగా తొలగుతోందని డీజీపీ వెల్లడించారు. గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణకు విజయనగరం జిల్లా పోలీసులు సంకల్పం పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టడాన్ని డీజీపీ అభినందించారు. ఇంతకుముందు ఎక్కడైనా ఆఫెన్స్ జరిగినప్పుడు ఎక్కడ గంజా పట్టుకున్నా ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తుంది, ఏజెన్సీ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి అపవాదం తొలగించాలని ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈగిల్ అనేటువంటి స్పెషల్ ఫోర్స్ ఫామ్ చేయడం, దానికి ఒక ఐజీ స్థాయి అధికారులు పెట్టడం, మిగతా అధికారులు కూడా కింది స్థాయి అధికారులని కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గట్టిగా చేయడంతో పాటు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు తేవాలని, చైతన్యపరచాలని, ముఖ్యంగా గంజాయి సాగుని అంటే సోర్స్ దగ్గర ఆపాలని, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఆపాలని, రవాణా ఆపాలని, కన్సంప్షన్ కూడా కంట్రోల్ చేయాలని చెప్పి వీటికి సంబంధించిన కింగ్ పిన్స్, గ్యాంగ్స్టర్స్ ఎవరైతున్నారో, గ్యాంగ్లో ఉన్నారో మన రాష్ట్రానికి సంబంధించిన బయట వాళ్ళని వాటిలన్నిటి ఐడెంటిఫై చేసి యాక్షన్ తీసుకోవడం, చెక్ పోస్టులు బలోపేతం చేయడం, ఇవన్నీ చర్యలు చేయడం ద్వారా చక్కటి ఫలితాలు వచ్చినాయి.